ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి జూబ్లీ హిల్స్ లో. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు. సో మళ్ళీ ఎలక్షన్స్ లో ఎవరు నిల్చుంటే బాగుంటది, ఎవరికి సీట్ వస్తే బాగుంటది అని మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడున్న సమయంలో ఏంటంటే కాంగ్రెస్ అనేది గతంలో అన్ని ఏదో మనకు వరాలు అన్నట్టుగా ప్రకటించి గెలిచిన తర్వాత ఇంతవరకు ఏం చేయలేదు. కాబట్టి కొంచెం కాంగ్రెస్కు రావనని అన్నట్టు చెప్పవచ్చు. ఇక మిగతాది బీఆర్ఎస్ అనేసరికి వచ్చేసరికి కేసీఆర్ గారు బడుగు బలహీన వర్గాల వారికి మధ్య బాగానే చేశారు వాళ్ళకి. ఇక్కడ ఏరియా వేజ్ వచ్చేసరికి జూబ్లీస్ కాన్స్టిట్యూషన్లో వచ్చేసరికి మన మాగంటి గోపీనాథ్ గారు ఆయన కూడా ప్రజలకు ఆకట్టుకున్నాడు. వాళ్ళు కూడా రైతు బంధు కానీ దళిత బంధువులే కానీ మిగతా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ఏ డివిజన్లో కూడా కానీ ఈ డ్రైనేజ్ సమస్యలే కానీ వాటర్ సమస్యలే కానీ అట్లా ఆయన కూడా బాగానే చేసుకొచ్చినాడు. ప్రజల మన్నను పొందిండు ఆయన కూడా. అయితే ఇప్పుడు ఆయన చనిపోయాడు కాబట్టి మరి టికెట్ ఎవరికి ఇస్తారు అనేది కొంచెం అనుమానం. ఒకవేళ సపోజ్ వాళ్ళ అన్నగారు ఉన్నారు, ఆయన పేరు ఐ థింక్ వజ్జననాథ ఉన్నది, ఆయనకిస్తే గెలవగలుగుతాడు. ఎలాగంటే కేసీఆర్ యొక్క చేసిన మంచి పనులు, కేటీఆర్ కూడా, అందులో హరీష్ రావు కూడా చాలా బాగున్నారు. వీళ్ళు ఒక స్తంభాల మాదిరిగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మాగంటి గోపీనాథ్ చేసిన సేవలు, ప్రజలకు చేసిన పనులు అన్నీ ఏవైనా కూడా ఎక్కడ ప్రజల సమస్యలు తీర్చడంలో ఫస్ట్లో ఉన్నాడు. కాబట్టి సానుభూతి ఓట్లతోటి కూడా ఆయన గెలిచే అవకాశం ఉన్నది, ఇది చెప్పగలము. ఇక బీజేపీ ఉంది. బీజేపీ అంటే గతంలో ఏంటంటే మనకు శ్రీధర్ రెడ్డి అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్లో వచ్చినప్పుడు బీజేపీ ఆయన ఏమి లేని ఓట్లను 7,000 దాకా తీసుకొచ్చినాడు. ఇప్పుడు దీపక్ రెడ్డి ఇచ్చిన లాస్ట్లో దీపక్ రెడ్డి కూడా ఇప్పుడు 26,000 వరకు లాక్కొచ్చాడు. అంటే కాంగ్రెస్ వచ్చి 64,000 చిల్లర వచ్చిన తర్వాతనే సెకండ్లో వచ్చింది అది. మరి బీజేపీ 64,000 ఓట్లను అందుకోవాలంటే కొంచెము కష్టమైనది పని అన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదైతే 84,000 చిల్లర వచ్చేసింది. కాబట్టి గెలుపుకు 20-30,000 డిఫరెంట్లో గెలిచేసినారు. మాకంటే ఫస్ట్ స్టార్టింగ్లో 9,000 చిల్లర ఓట్లతోనే గెలిచినాడు. ఇప్పుడు కూడా మరి బీజేపీ కొంచెం వెనుకంజలు ఉంది కాబట్టి మరి దానికి కొంచెం కష్టం కాలం అన్నట్టుంది. మరి ప్రయత్నం చేస్తే బాగుంది. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఎంఆర్పిఎస్ వల్ల టైప్ అయింది బీజేపీ తోటి. కాబట్టి ఈ యొక్క వర్గీకరణ యొక్క సాధ్యపడింది. కాబట్టి మోడీ గారి చేతంది ఎస్సీలు మరి మాదిగలు వీళ్ళందరూ కలిసి కోఆపరేట్ కరెక్ట్ చేస్తే బీజేపీ కూడా పుంజుకొస్తుందని నమ్మకం ఉంటుంది. అదే ఇప్పుడు బీజేపీలో ఎవరికి టికెట్ ఇస్తే పక్కా గెలుస్తుంది అని ఒక నమ్మకం. బీజేపీ కంటే ఇప్పుడు స్థానికుడైనా తెలుగుదేశం నుంచి వచ్చిన దీపక్ రెడ్డి ఉన్నాడు. స్థానికంగా అయితే ప్రజలు అందరూ అంటే ఎవ్రీథింగ్ అందరితో బాగుంటాడు ఆయన. కాబట్టి 20,000 వరకు రాగలిగినాడు. ఇంకా ఈ యొక్క వర్గీకరణ సాధించిన దానికి ఈ ఎంఆర్పిఎస్ ముందుకు వస్తే ఇంకా గట్టిగా పనిచేస్తే గెలిచే అవకాశాలు ఉండొచ్చు. అదే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ అనే పేరు బాగా వినిపిస్తుంది. నవీన్ యాదవ్ వాళ్ళు బాగానే కష్టపడుతారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఆల్రెడీ అజారుద్దీన్కి ఇచ్చేసినారు. అజారుద్దీన్కి ఇచ్చిన తను కష్టపడ్డాడు, బాగా ఖర్చు చేసినాడు. మరి ఇక్కడ ముస్లిమ్స్ ఓట్లు కూడా దగ్గర నాకు తెలిసిన మటుకు 40-45 వేల వరకు ఉంటాయి వాళ్ళు. కాబట్టి మరి ఏ పార్టీ ఎవరు టైప్ అవుతారో తెలియదు. మరి కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా ఉంది. మరి ఆ విధంగా ముస్లిమ్స్కి బాగా కష్టపడి చేస్తే కూడా చెప్పలేము. అజరుద్దీన్ గెలవచ్చు, అజరుద్దీన్కి ఇస్తారని ఒక నమ్మకం ఉంది. అదే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్యకి ఇస్తే ఎలా ఉంటుంది? లేదండి, ఆమె పబ్లిక్ మైండ్ కాదు. కాబట్టి ఇప్పటివరకైనా ఆమె ఇంటి వరకే ఉంది. ఆయన గోపీనాథ్ గారు ఎప్పుడు కూడా ఆమెను ప్రజలు తీసుకురాలేదు. కాబట్టి ఫ్యామిలీ గొడవలు వేరే ఉన్నాయి. కాబట్టి కొంచెం కష్టమే. ఆమెకు ఇస్తే మాత్రము కాంగ్రెస్ పక్కా గెలుస్తుంది. అదే ఇప్పుడు కాంగ్రెస్ నుంచే తీసుకుంటే నవీన్ యాదవ్, మీరు అన్నట్టు హజారుద్దీన్, వాళ్ళిద్దరు ఎవరికి ఇస్తే గెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతకుముందు కూడా నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి నిలబడ్డాడు. ఆయన ఓట్లు ఇంచుమించు అంతవరకు వచ్చింది. కాబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే ఆయన కూడా గెలిచే అవకాశాలు ఉంది అంటారు. అంటే ఇదంతా సంకోచంలో ఉన్నాం మనం. ఇప్పుడు అజరుద్దీన్కి ఉన్నది, ముస్లిం ఓట్లు అనేది ఉన్నది. ఇక్కడ సానుభూతి ఓటు ఉంది మాగంటి గోపీనాథ్కి. మరి వజ్రనాథ్ కొంచెం పేరుగాంచిన మనిషి ఉన్నాడు. ఈ ఎంఐ నుంచి కూడా అప్పట్లో స్టార్టింగ్లో 9,000 చిల్లర ఓట్లతో నవీన్ యాదవ్కు మాగంటి గోపీనాథ్కు మధ్యలోనే వివాదం ఏర్పడింది. కాబట్టి 9,000 చిల్లరతో గెలవగలిగింది. కాబట్టి మరి ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
ఇటు ఈ ఛాన్సెస్ ఉన్నాయి. బీజేపీ అంటే కొంచెం కష్టపడాలి బాగా. మా ఎంఆర్పిఎస్లు చాలా కష్టపడి చాలా చేస్తే కానీ అక్కడ వరకు అందరం ఎక్కలేము. ఈ ప్రాబ్లం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ గెలుస్తుంది అనే ఒక నమ్మకం ఉంది 100%. ఇప్పుడు మాగంటి గోపి గారు చనిపోయారు. ఆ సానుభూతి ఏమన్నా ఉంటుందా? ఉంది, చనిపోయారు చాలా అని ఉంది. చెప్పి. సానుభూతి చాలా ఉంది. విత్ ఇన్ ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ముస్లిం చాలా పనులు తీసుకున్నారు ఆయనతోటి. అన్ని డివిజన్లను అన్నిట్లో పనులు చేసి పెట్టిన అందరికి కూడా బాగా ఇష్టమైన మనిషి అయినాడు ఆయన. అదే సానుభూతి తోటి వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తే గెలుస్తుందా? లేదండి, కొంచెం కష్టమైన భార్యకి ఇస్తే మాత్రం కొంచెము వెనకంజ వేయాల్సిందే. అదే సానుభూతి తోటి మరి మన బీఆర్ఎస్ నుంచి ఇంకొక వర్ధన్ రెడ్డి అనే పేరు కూడా వినిపిస్తుంది. ఏం పేరు? వర్ధన్ రెడ్డి, విష్ణురెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి. విష్ణువర్ధన్ రెడ్డి కొంచెం ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడే ఆయన 2 సార్లు ఓడిపోయి ఉన్నాడు. తండ్రి పేరు మీద ఫస్ట్ టైం గెలిచినాడు. ఇనాజ్ గెలిచినారు. ఆయన కొంచెం కష్టమేనండి. కానీ అతని పేరు కూడా వినిపిస్తుంది కదా, బీఆర్ఎస్ నుంచి కొంచెం గట్టి లీడర్ ఇప్పుడు అతనే ఉన్నాడు అని ఆయన అసలు బీఆర్ఎస్ లో చేరే ముందు ఒకటి ఆలోచన చేసి ఈ బీజేపీలో వచ్చి ఉంటే నేషనల్ పార్టీ లెవెల్ ఉంటుండే ఆయన టికెట్ ఆయన గెలిచేవాడే. బీజేపీలో వస్తే అది ఏమైపోయిందంటే మాగంటి గోపినాథ్ ఎంబడి ఉండేసి ఆయన మాగంటి గోపినాథ్ ఫస్ట్ అయినా సెకండ్ అన్నట్టు ఉండిపోయింది. ఆయనతో చురుగ్గా కూడా అన్ని కార్యక్రమం పాల్గొనలేకపోయాడు ఆయన. ఎందుకంటే కాంగ్రెస్ వర్గం ఉంది, బీఆర్ఎస్ వర్గం ఉంది, రెండింటికి తగాదన్నట్టు ఉంది. కాబట్టి అంత చురుగ్గా పాల్గొని అంత ఫ్రీగా తిరగలేకపోయాడు ఆయన. కాబట్టి కొంచెం విష్ణువర్ధన్ రెడ్డి కొంచెం కష్టమే. ఇచ్చినా పోతుంది, కాంగ్రెస్ వచ్చేస్తుంది. కాంగ్రెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే కాంగ్రెస్ కి వచ్చే అవకాశం ఉంది. ఎలాగంటే గతంలో ఎలక్షన్లో 64,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. దీనికి 84 మధ్యలో 20,000 ఓట్లే కదా డిఫరెన్స్. మరి చెప్పలేము, రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఈయన అక్కడ విష్ణువర్ధన్ రెడ్డికి ఒకవేళ టికెట్ ఇస్తే మాత్రం ఇక్కడ నవీన్ యాదవ్ టికెట్ ఇస్తే మాత్రం గెలిచేస్తాడు. కానీ మీరు హజరుద్దీన్ అతని పేరు ఆయనకి ఆయన కూడా గెలిచేస్తాడు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంది కదండి. సో కాంగ్రెస్ ఎవరికి ఇచ్చినా గెలుస్తారని మాత్రం అంటారు మీరు? ఇద్దట్లో ఎవరికి ఇచ్చినా గెలుస్తారు. అదే మరి బీజేపీ నుంచి ఒకవేళ దీపక్ రెడ్డికి ఇస్తే? దీపక్ రెడ్డి కొంచెం కష్టం పడాలి, చాలా కష్టపడాలి. దీపక్ రెడ్డి కాకుండా ఇంకెవరైనా ఉన్నారా ఆ పొజిషన్ ని? దీపక్ రెడ్డి అయితే లాక్కొచ్చాడు, కానీ వేరే వాళ్ళంటే కొంచెం కష్టమే. ఎందుకంటే నా తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి పబ్లిక్తో తిరిగి అందరితో ఓపెన్గా హార్ట్గా బాగా పనిచేసినాడు. కాబట్టి దీపక్ రెడ్డి కొంచెం ఛాన్స్ వేరంతా కొంచెం కష్టమేనండి. దీపక్ రెడ్డి చేసిన పనులు అంటే చేసినట్టు ఇప్పుడు ఆయన గెలిచి చేయలేదు కదా, గెలవకుండానే మామూలుగా ఓట్లు రేపటికల్లా డెవలప్మెంట్ కావాలి, పార్టీ డెవలప్మెంట్ కావాలి, పట్టించుకుంటారా? గెలవకపోయినా అంటే పట్టించుకుంటారు. చిన్న చిన్న సమస్యలు ఏమన్నా కూడా వెళ్ళిన వాళ్ళకి మాత్రం సహకరిస్తూ ఉంటారు. అదొకటి హెల్పింగ్ నేచర్ ఉంది ఆయన దగ్గర. జనరల్గా పొలిటికల్ అందరికీ ఉంటుందండి. ఆశాభావులు కాబట్టి అందరికీ ఉంటుంది. చేస్తే బాగుంటుంది, మనం ఫ్యూచర్లో బాగుపడవచ్చు, ఏదైనా సాధించవచ్చు అన్న ఉద్దేశంతో అందరు సహకరిస్తూనే ఉంటారు. ఇది కామన్ ఇది. అట్లా మొత్తానికి అయితే నవీన్ రెడ్డికి కనుక టికెట్ ఇస్తే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఆయనకి ఇచ్చిన గెలుసు, అజరుద్దీన్ గారిని గెలిచిన. ఇక్కడ దీపక్ రెడ్డి దగ్గర వేరే వాళ్ళకి ఇస్తే ఇంకా పోతుంది పార్టీ. ఇక్కడ వజనాథ్కి ఇస్తే మాత్రం గెలుస్తుంది, తప్పకుండా వస్తుంది. సానుభూతి ఓట్లు, అన్నదమ్ములు కాబట్టి వాళ్ళు డబ్బు గురించి అని కాదు, ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ మాగంటి వాళ్ళ ఫాదర్ కాలం నుంచి సినిమాలకు ఫైనాన్స్ చేసుకోవడము, తెలుగుదేశం పార్టీలో ఉండడం, మొత్తం ప్రొడక్షన్ వాళ్ళే డబ్బు కట్ చేయడము, వాళ్ళు ఉన్నవాళ్ళు కాబట్టి డబ్బు కోసం అని కాదు, తమ్ముని యొక్క పేరు ప్రఖ్యాతలు కూడా నిలబెట్టాలనే ఉద్దేశంతో నేను వస్తుండొచ్చు. కాబట్టి ఇస్తే బీఆర్ఎస్ ఒక కేసీఆర్ చేసిన మంచి పనులకు, కేటీఆర్ చేసిన మంచి పనులకు, హరీష్ రావు డేర్ అండ్ డాషింగ్ హీరో అనుకోవచ్చు ఆయన. కాబట్టి వాళ్ళ ముఖాలు, వాళ్ళ ఫేసులు చూసి ఎవరైనా బీఆర్ఎస్ ఓటేసి గెలిపిస్తారు అని అంటారు పక్క. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది కదా, 2 సంవత్సరాలు కూడా ప్రజలకు ఇచ్చిన మాట లేదు కూడా నిలబెట్టుకోలేకపోయింది. కాంగ్రెస్ అంటే మొదటి నుంచి అబద్ధాలు కోరని తెలిసింది ఒకటి. ఇప్పుడు మీరు ఇదే మాట అంటున్నారు కదా, మరి ఇదే మాట ఒకవేళ నవీన్ యాదవ్ కి ఇస్తే అతను మరి కాంగ్రెసే కదా, అంటే లోకల్ కదా, లోకల్ స్థానికుడు కాబట్టి వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళు కానీ, ఇప్పుడు మేము కూడా ఇక్కడ లోకలే, 500 సంవత్సరాల చరిత్ర మాకుంది కాబట్టి వాళ్ళు కూడా లోకల్ కాబట్టి గెలిచే ఛాన్స్ వస్తుంది కాబట్టి నవీన్ యాదవ్ కి పేరు ఎక్కువ ఉంది అంటారు. కానీ కాంగ్రెస్ ని చూసి కాదు, కాంగ్రెస్ అంటే అక్కడ ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి, ఓటు బ్యాంకు మన లోకల్ కూడా బాగుంది కాబట్టి, వాళ్ళ ఫాదర్ కూడా అన్ని సంఘాలలో తిరిగినాడు ఆయన కూడా, కాబట్టి ఆయన ఫేస్ చూసి వీళ్ళ ఫేస్ చూసి రాగలుగుతాం. ఆ విధంగా అసలు మీరేమనుకుంటున్నారు? ఇవన్నీ పక్కన పెడితే బీఆర్ఎస్ వచ్చేస్తుందండి, బీఆర్ఎస్ గెలుస్తుంది పక్క.
వర్ధన్ అన్నింటి మీద విశదీకరణ చేసి ఆలోచన చేస్తే విష్ణువర్ధన్ గారికి ఇస్తే గెలుస్తుందా లేకపోతే విష్ణువర్ధన్ లేదండి, కష్టం అండి కొంచెం. వాళ్ళ బ్రదర్ కి ఇస్తే, ఆ, ఐ మీన్ గోపీనాథ్ వాళ్ళ బ్రదర్ కి ఇస్తే, వజ్రనాథ్ ఆయన పేరు. వజ్రనాథ్ కి. విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్, ఇందులో జంపాడు కాబట్టి ఆ గోపీనాథ్ ఉన్నప్పుడు టైంలోనే నేను చాలా చురుగ్గా పాల్గొనవలసి ఉంటేనే బాగుండేది. ఆయన వెనకని ఎందుకో ఏమో కానీ మనస్పర్ధలు ఏమో లోపల తెలియదు కదా, వెనక అయిపోయింది కాబట్టి ఆయన కొంచెం కష్టమే ఆయనకి ఇస్తే. ఇప్పుడు మీరే అనుకుంటున్నారు అతనికి ఇస్తే కష్టమని. ఉమ్. ఒకవేళ అతనికే ఇస్తే, విష్ణువర్ధన్ కే ఇస్తే పక్కా బీఆర్ఎస్ గుజరాత్ గెలుస్తాడు అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.